వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు మటన్ కర్రీ కావాల్సినవి చూపించాను కదండి. దానికంటే ముందుగా ఒక స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోండి. పొడి మసాలా అనేది మనం వేయించుకుందామండి. దానికి కావాల్సినవి గసగసాలు, ధనియాలు, 1 టేబుల్ స్పూన్ గసగసాలు తీసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, అలానే 4-5 చిన్న వెల్లిపాయలు, దాల్చిన చెక్క, ఒక 3-4 లవంగాలు, మెంతులండి. మెంతులు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, అరుగుదల అండి. గ్యాస్ ట్రబుల్ అనేది కూడా రాకుండా కొంచెం బాగా ఉంటుంది. అలానే టేస్ట్ కూడా వస్తుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుందండి, మంచి వాసనతో ఉంటుంది. కాబట్టి మీ చేత్తోనే చక్కగా గరం మసాలా అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా మీరు ఫాలో అవ్వండి. బయటికి వెళ్ళి కొనే పని కూడా ఉండదండి. కాబట్టి నేను చెప్పినట్లుగా తయారు చేసుకోండి, కర్రీని ప్రిపేర్ చేసుకోండి. ఏమండి, మన ఛానల్లో తక్కువ ఖర్చుతోనే త్వరగా వంటకం అయిపోయి గుమగుమలాడే వంటకాలు అనేవి మన ఛానల్లోనే ఉంటాయండి. మీకు ఇంట్లో దొరికే వాటితోనే మనం కూరలు అనేవి చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎక్కువ బడ్జెట్ ఉండదండి, తక్కువ బడ్జెట్తోనే త్వరగా అయిపోతుంది. నేను కేజీన్నరకి తీసుకున్నానండి. కేజీన్నర మటన్ తీసుకున్నాను. ఆ కేజీన్నర మటన్కి కావాల్సినవన్నీ కూడా నేను ఇక్కడ మీకు 1 బై 1 ప్రాసెస్ అనేది చూపిస్తాను. ఏది బయట నుంచి ఎక్కువగా కొనే పని ఉండదండి. కాబట్టి ఒకసారి నా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి, స్కిప్ చేయొద్దండి. స్కిప్ చేయకుండా చూస్తే ఎక్కడ ఏమైనా చేస్తున్నానో అర్థమవుతుంది. స్కిప్ చేస్తే ఇంక అది మీ ఇష్టం అండి. అలానే ఆ పొడి మసాలాలో ఎండు కొబ్బరి కూడా వేసుకోండి. ఒక 4-5 పులుకులు వేసుకొని వాటిని మిక్సీ పట్టేసుకోండి. ఆ కమ్మదనం, ఆ వాసన అనేది మీకు మిక్సీ గ్రైండ్ అయిన తర్వాత తెలుస్తుందండి. ఎంత మంచి వాసన వస్తుందో. అసలు మనం బయట కూడా కొనుక్కోలేమండి ఇలాంటి మసాలా. చూడండి, ఎంతో సువాసనగా ఉంది, ఎంతో బాగుంది. కాబట్టి ఒక్కసారి ఇంట్లో మీరు తయారు చేసుకోండి ఇలా. అలానే నేను తడి మసాలా కోసం అని పెడుతున్నానండి. పొడి మసాలా అయిపోయింది కాబట్టి తడి మసాలాకే ఒక 3 ఎర్రగడ్డలు తీసుకున్నాను. ఎర్ర ఉల్లిపాయలు, వాటిని మనం మిక్సీలో గ్రైండర్ చేయడానికి సరిపడే విధంగా కోసుకోండి. అలానే అల్లం ఒక 100 గ్రాములు తీసుకున్నానండి. ముందు నేను 50 గ్రాములు వేస్తున్నాను, తర్వాత ఇంకొక 50 గ్రాములు వేసుకుంటాను. చక్కగా మిక్సీ పట్టేసుకుంటే చాలా బాగుంటుందండి. ఎక్కడ కూడా పలుకులు అనేవి లేకుండా ఉంటాయి. అలానే పచ్చిమిర్చి కూడా ఒక 15 అలా తీసుకున్నానండి. కారం ఎక్కువగా ఉంటేనే ఈ నాన్ వెజ్ కర్రీ అనేది చాలా బాగుంటుంది. కాబట్టి నేను పచ్చిమిరకాయలు కూడా వేస్తున్నానండి. అలానే కర్రీ గ్రేవీగా జ్యూసీగా ఉండాలంటే ఈ టిప్ అనేది మీరు ఫాలో అవ్వద్దు. ఈ తడి మసాలాలో టమాటాలు కూడా వేసుకోండి. 4 కోసేసుకుంటే 4-5 టమాటాలు కోసుకుంటే ఒక 3 టమాటాల వరకు గ్రైండ్ చేసుకుంటే అసలు మీకు ఎంతో గ్రేవీ వస్తుందండి. కర్రీ అనేది చాలా గ్రేవీగా జ్యూసీగా ఉంటుంది. ముక్క నోట్లో పెట్టుకోగానే డైరెక్ట్గా మన నోటికి ఆ జ్యూస్ అనేది తగులుతూ ఉంటుందండి. కాబట్టి మీరు ఒక్కసారి మసాలా ఇలా తయారు చేసుకోండి. బయట నుంచి అల్లం పేస్ట్ అలాంటివి కొనుక్కోవద్దండి. కొంచెం లేట్ అయినా సరే మీరు చేసి పెట్టుకుంటే మీకు చక్కగా ఒక 3-4 రోజులకి ఉంటుందండి. చూడండి, నేను చూపిస్తున్నాను కదా, వీడియోలో మీకు స్పష్టంగా కనబడుతుంది. అలా మీరు మిక్సీ చేసుకోండి. ఇదిగోండి, నేను శుభ్రంగా కడిగిన మటన్ తీసుకున్నాను, కుక్కర్లో పెట్టుకున్నాను. అందులో వచ్చేసి కళ్ళుప్పు వేసాను. అలానే 1 టేబుల్ స్పూను, 2 స్పూన్లు పసుపు వేసుకుంటానండి. ఉడికించుకోండి. మీరు ఎక్కువగా కళ్ళుప్పు ప్రిఫర్ చేసుకోండి. కళ్ళుప్పు అయితే ఎక్కువ టేస్ట్ ఉంటుంది, సాల్ట్లో అంత టేస్ట్ ఉండదండి. కళ్ళుప్పు ప్రిఫర్ చేసుకోండి, టేస్టీగా ఉంటుంది. అలానే కుక్కర్ అనేది డేషాలో ఉడికించొద్దు.
మీరు కుక్కర్ డేషాల్లో ఉడికిస్తే అవి ఎక్కువ గట్టిగా ఉంటాయి కాబట్టి నలగదండి. ఎక్కువ గ్యాస్ పడుతుంది. కాబట్టి మీరు చక్కగా కుక్కర్లో ఉడికించుకుంటే త్వరగా గ్యాస్ సేవ్ అయిద్ది, త్వరగా ఉడికిద్ది. అలానే ఇది ఉడికే లోపల మీరు ఒక స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోండి, డేషా పెట్టేసుకొని తడి మసాలా, ఆయిల్ వేసుకోండి, తడి మసాలా, అలానే మనం ముందుగా తరిగి పెట్టుకున్న టమాటాలు, అలానే పచ్చిమిరపకాయలు అన్నీ ఆయిల్లో వేగనివ్వండి. అది వేగుతూ ఉంటేనే అవి ఉడికిపోతూ ఉంటే ఆ నూనె అనేది బాగా ముక్కలకు పట్టేసేసి బాగా ఉడికిపోయి అది బయటకు వస్తుందండి ఆయిల్ అనేది. అలానే చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా. ఇప్పుడు మనం కొంచెం ఒక 5 పుదీనా రెబ్బలు అనేవి వేసుకుందామండి. అదిగోండి చూపిస్తున్నాను కదా, పుదీనా రెబ్బలు వేసుకుంటే ఇంకా టేస్ట్ మంచి ఫ్లేవర్ అనేది బాగుంటుందండి. డైజెషన్కి కూడా చాలా బాగుంటుంది పుదీనా అనేది. అలానే కరివేపాకు వేసుకోండి. కరివేపాకు చాలా ఫ్లేవర్ అండి, మంచి వాసన వస్తుంది, చాలా మంచి వాసన వస్తుందండి మసాలా ఎంత చక్కగా ఉడుకుతుందో. కాబట్టి మీరు ఇలా నా ఛానల్లో స్కిప్ చేయకుండా చూడండి. నేను ఏ ప్రాసెస్లో చెప్తున్నానో ఇది కరెక్ట్గా మీకు ఉడకటానికే టైం పట్టుద్దండి. నేను చెప్పిన ప్రాసెస్ అంతా మీరు ఫాలో అయితే 15-20 నిమిషాలకి కర్రీ అనేది అయిపోద్ది. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు కలిగించే చూస్తూనే ఉండండి నా ఛానల్. చూస్తున్నారు కదండి, చూడండి నేను వీడియోలో చూస్తున్నాను కదా ఎంత చక్కగా గ్రేవీ అనేది ఉడికి ఆయిల్ అనేది ఎలా పైకి తేలుతుందో. అప్పుడు మనం పక్కన ఉడికించుకున్న మటన్ వేసుకోండి అందులో. నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, వీడియోలో చూస్తున్నట్లుగానే మీరు వేసుకోండి. చూడండి చక్కగా ఎంత బాగుందో. అలా మొత్తం వేసుకొని ఒక్కసారి తిప్పుకోండి. అలానే ఇప్పుడు కొంచెం కారం, ఒక 2 స్పూన్లు కారం మనం వేసుకుందామండి. మీరు ఎక్కువగా అంటే కొంచెం ఘాటుగా అంటే కారం ఎక్కువగా తినేవాళ్ళైతే ఒక 3 గరిటెలు వేసుకోండి కారము. 3 గరిటెలు అయితే బాగుంటుంది. మేమైతే కొంచెం తక్కువగా తింటామండి, అది కాక మిర్చి ఎక్కువ వేసుకున్నాం కాబట్టి ఒక 2 గరిటెలు కారం వేసుకున్నాము. ముందు ఈ కర్రీలోకి ఖచ్చితంగా మీకు టేస్ట్ అనేది రావాలి అంటే ఖచ్చితంగా కారం అనేది ఉండాలండి. రుచికి సరిపడా కారం, రుచికి సరిపడా ఉప్పు, ఆయిల్ కూడా ఉంటేనేనండి కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. ఇది ఒక 15 నిమిషాలు ఉడికించుకోండి. 10-15 నిమిషాలు ఉడికించుకోండి. ఆ ముక్క ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి మనం ఏదైతే కలుపుకుంటున్నామో అదంతా కూడా ఉడకాలి కాబట్టి ఒక 10-15 నిమిషాలు ఉడికించుకొని లాస్ట్లో ఉడికింది అలా ఆయిల్ వచ్చిన తర్వాతే మీరు ఆ పొడి మసాలా అనేది వేసుకోండి. అలానే లాస్ట్లో ఫినిషింగ్ టచ్ లాగా మీరు కొత్తిమీర, కరివేపాకు పైన గార్నిష్ చేసుకున్నట్లే లాస్ట్లో ఫినిషింగ్ టచ్ ఇవ్వండి. చాలా వాసన అండి, చాలా బాగుంటుంది. ఎక్కువ అన్నంలో కూడా ఇలా వండుకుంటే తక్కువ కూర కలిసిద్ది, కూర అనేది సేవ్ అవుతుంది, జ్యూసీగా ఉంటుంది. అలానే చాలా గ్రేవీ వస్తుంది, మీకు చాలా బాగుంటుందండి, క్రిస్పీగా టేస్టీగా అనేది ఉంటుంది కూర. ఎవరైనా సరే ఇలా ట్రై చేయండి. నా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి.